సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునేవారు మొట్టమొదట చేయాల్సింది ఆందోళన పడటాన్ని తగ్గించుకోవాలి. సమస్యల పరిష్కారం విషయంలో కానీ, వ్యవహారాల్లో కానీ, సమస్త కార్యకలాపాల నిర్వహణలో కానీ మెతకదనం ప్రదర్శించటం అనేది మంచితనం అనిపించుకోదు. అది ఖచ్చితంగా చేతగానితనమే అవుతుంది. రైతు మెత్తని వాడైతే గుర్రం గుడ్డిదవుతుందన్న సామెతను ఎప్పుడూ మర్చిపోకండి. మీకెన్ని బాధలు, సమస్యలు ఉన్నా సంతోషించే విషయం ఏదో ఒకటి ఉంటుందని గుర్తుంచుకోవాలి. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉంటాయి. పాజిటివ్గా ఆలోచించేవారు మంచిని గ్రహిస్తే, నెగిటివ్గా ఆలోచించేవారు చెడును త్వరగా వంటబట్టించుకొని బాధలోనే ఉంటారు. కష్టపడటం చేదుగా ఉన్నా దాని ఫలితం ఎంతో తీయగా ఉంటుంది. కాబట్టి ఏ పనైనా ఎంత ఎక్కువగా కష్టపడి చేస్తే దాని ఫలితం అంత ఎక్కువ ఆనందం ఇస్తుంది. పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగ సాధనలో కావచ్చు, మరే విషయంలోనైనా సరే ఒకసారి అపజయం పొందినంత మాత్రాన నిరాశ నిస్పృహలకు లోను కారాదు. పగ తీరితే అప్పటికి తృప్తి పడవచ్చు. ఓర్పు ఎప్పటికీ తృప్తినిస్తుంది. మనిషికి సుఖంలో ఉన్నంత ఆనందం కష్టాలు వచ్చే నాటికి మిగలదు. తీవ్రంగా కుంగి కుమిలిపోతారు. కొంతమంది ఈ బాధలను పక్కవాళ్లకు చెప్పి కొంతవరకు స్వేద తీరితే మరికొందరు బాధలను తమలోనే దాచుకుంటారు. చిరునవ్వుకు ఖర్చు లేదు, దాని విలువకు పరిమితి లేదు. సాధించగలమన్న నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలరు. అందుకే నిరాశ నిస్పృహలకు తావీయక ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసం గల వ్యక్తికి తన జీవితాన్ని హాయిగా, సంతోషంగా ఎలా మలుచుకోవాలో తెలుసు. తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకం ప్రతి వ్యక్తికి ఉండాల్సిందే. ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించి సంతోషంగా ఉంచే పాజిటివ్ థింకింగ్ లేదా ఆశావాద దృక్పథం అలవర్చుకోవాలి. తాను అసమర్థుడనని పదే పదే అనుకునే వ్యక్తి చేసే కృషి కూడా అతని ఆలోచనలకు తగ్గట్టుగానే ఉంటుంది. చిరునవ్వుతో ఉండలేని వ్యక్తి వ్యాపారం నిర్వహించటం సాధ్యం కాదు. మనిషి మెదడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒక విషయం ఆలోచిస్తూనే ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎటువంటి దృష్టితో ఆలోచించాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఏదైనా ఒకసారి ప్రయత్నించి విఫలమైతే నిరాశతో దానిని వదిలేయటం మంచిది కాదు. తనపై నమ్మకం లేని, నిరాశతో కూరుకున్న వ్యక్తి ఏదీ సాధించలేడు. కొంతమందికి తమ సామర్థ్యం గురించి వారికే తెలియదు. గతంలో మీ ఆనందానికి విఘాతం కలిగించిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోండి. భయాన్ని, అవరోధాలను హెచ్చరించే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోండి. ఆపై భయాన్ని దరిచేరనివ్వకండి. ఈ ప్రపంచంలో కేవలం తెలివితేటలు ఉన్నవారు ఎవరూ పైకి రాలేదు. తెలివితేటలతో పాటు శ్రమన్న వారే ఏదైనా సాధించగలుగుతున్నారు. గొప్పవాళ్ళందరూ ఒక్కరోజే ఆ స్థాయికి చేరుకోలేదు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నా వారు మాత్రం కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ స్థాయికి చేరుకున్నారు. ఎక్కువసేపు ఒంటరిగా గడపకుండా స్నేహితులతో, బంధువులతో కలిసిపోయి మాట్లాడుతుంటే కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండగలరు. మీలాంటి సమస్యలే ఉన్నవారు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారో చూసి తెలుసుకోండి. మీరు ఎప్పుడెప్పుడు ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నారో గుర్తించండి. దాన్ని బట్టి పరిష్కారం ఆలోచించుకోండి. ఇతరుల సలహాలను పాటించటం మానేయండి. అవి ఒక్కోసారి బెడిసి కొట్టి ఆనందాన్ని ఆవిరి చేస్తాయి. ఎంత కష్టం వచ్చినా నీ కన్నీటిని బయటికి రానివ్వకు. ఎందుకంటే అందరూ నీ కష్టాన్ని చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు సహాయం చెయ్యరు. మనసులో బాధను కన్నీళ్లు బాగా అర్థం చేసుకోగలవు. అందుకే బాధ తీరే వరకు కన్నీళ్లు వదిలి వెళ్ళవు. ఇతరులదేముంది? 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వారి ప్రవర్తన వారిది. విమర్శించటం, మనసు గాయపరచటం, తేలిక చేసి మాట్లాడటం, తప్పుడు ప్రచారం చేయటం అన్నీ వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటాయి. వారనుకునే వాటన్నిటికీ నువ్వు జవాబుదారీ కాదు. నీ గురించి టైం వేస్ట్ చేసుకునే వారి మీద నువ్వు జాలిపడటం తప్ప నువ్వు చేయగలిగేదేమీ లేదు. సానుభూతి సంభాషణలు బాధను తొలగిస్తాయి.
మాధుర్యం గల మాట కంటే తీయనైనది ఏదీ ఉండదు. మాటల్లో కాఠిన్యం పనికిరాదు. వృద్ధిలోకి వస్తున్న వారిని ఆదర్శంగా తీసుకుంటే అసూయ, ద్వేషం లాంటి చెడు ఆలోచనలకు మీ మనసులో తావుండదు. సమస్యలన్నిటినీ పరిష్కరించకుండా సగంలో వదిలేసి సమస్య నుండి పారిపోవటం వల్ల చేజేతులారా మనశ్శాంతి కూడా దూరం చేసుకుంటారు. ప్రయత్నించటం మీ వంతు, ఇవ్వటం విధి వంతు. కేవలం ప్రయత్నించటం అన్న ఒకే ఒక ఆయుధంతో ఆది మానవుడిగా అడవుల్లో తిరిగే మనిషి ఇన్ని అద్భుతాలు సృష్టించగలిగాడు. చివరి నిమిషం వరకు ప్రయత్నించటంతోనే చాలా అద్భుతాలు సాధ్యమవుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 1000 కిలోమీటర్ల గమ్యం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని తెలుసుకోండి. కష్టం వల్ల కలిగే క్షోభను ఉన్నతుడు మాత్రమే తట్టుకోగలడు. సాన మీద రాపిడిని మాణిక్యమే సహించగలదు, కానీ మట్టిగడ్డ కాదు. గడిచిన కాలం ఎలా ఉన్నా ముందు ముందైనా అత్యున్నత స్థాయికి చేరాలన్న లక్ష్యం నిర్దేశించుకోవాలి. లక్ష్యం లేని జీవితం గాలిలో పెట్టిన దీపం లాంటిది. నీకెదురైన ప్రశ్నలకు జవాబు కావాలనుకుంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ప్రతి ప్రశ్నకు సమాధానం కోసం ఎదుటివాళ్లపై ఆధారపడితే కొత్త ప్రశ్నలు పుట్టుకురావచ్చు. వేదనను అతి పెద్దదిగా భావించే మనిషి ఎన్నటికీ సాహసానికి ఒడికట్టలేడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మిమ్మల్ని ఉద్ధరిస్తారు, సంస్కరిస్తారని ఎదురు చూడకు. నీకున్న సదుపాయాలు, అవకాశాలు, ఆర్థిక స్థితిని బట్టి నువ్వే సొంతగా ఎదగటానికి ప్రయత్నించు. 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించు. నిన్నటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడటం వల్ల లాభం లేదు. నేడు రేపు ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలని మరవద్దు. మీ ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది. మీరు నవ్వితే వారు నవ్వుతారు. మీరు ఎగతాళి చేస్తే వారు ఎగతాళి చేస్తారు. మీరు కోపంగా చూస్తే వారు కోపంగా చూస్తారు. మీరు సానుకూలంగా ఉంటే వారు సానుకూలంగా ఉంటారు. కాబట్టి ఎదుటివారిని విమర్శించే ముందు మీ ప్రవర్తన ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించుకోండి. ఏ సరదా అయినా మీకు కాలక్షేపం, ఆనందాన్ని ఇవ్వగలిగేదిగా ఉండాలి, కానీ శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కానీ మిమ్మల్ని నష్టపరిచేదిగా ఉండకూడదు. శ్రద్ధగా వినటం అలవర్చుకోదగిన మంచి లక్షణం. దీనివల్ల అనేక విషయాలు తెలియటమే కాక ఎదుటివారి దృష్టిలో పడేటట్లు చేస్తుంది. ఎందుకంటే వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినే వ్యక్తి పట్ల మాట్లాడే వ్యక్తి ఆసక్తి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.